కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? ఎండల వేడిమి చాలా విపరీతంగా ఉంది. వాతావరణ హెచ్చరికలు మరింతగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న క్రమంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య నియమాలను పాటించండి. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపిస్తుందని నమ్ముతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అనేక మంది బలహీనలవుతూ ఉన్న క్రమంలో, అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న క్రమంలో, ఆసుపత్రులు చాలామంది వివిధ రకాలైన వ్యాధుల చేత పీడింపబడుతున్న క్రమంలో నిజంగా నీవు నేను ఇలాగూ ఆరోగ్యంగా ఉన్నామంటే, క్షేమకరంగా ఉన్నామంటే ఇది నిజంగా గొప్ప ధన్యత కదూ, ఇది గొప్ప భాగ్యం కదూ. ఇందుకు మనం ఏమీ ప్రభువుకు ఇవ్వలేదు, కానీ ఆయన ఉచితమైన కృపయే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి కుటుంబాలు అందరూ బాగున్నారని తలుస్తున్నాను. ప్రేమించి మరో దినమిచ్చారు కదా, మరో ఉదయకాలం ప్రార్థనతో మరి ఈ యొక్క దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతిదినము మరి ఈ యొక్క జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే, మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటున్నాయి అని మీరు భావించినట్లయితే తప్పకుండా అనేక మందికి ఈ మాటలను షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి శుక్రవారం అలాగే ఆదివారం జరిగే ఆరాధనలు లైవ్ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఏ స్థలములో ఉండైనా ఈ యొక్క వర్తమానాలు మీరు వినవచ్చు. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరతలు కూడా మేము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. తప్పకుండా మరి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. కామెంట్ బాక్స్లో మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. తప్పక దానికి రిప్లై కూడా ఇస్తాను అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి జూన్ 1వ తారీఖున మరి చర్చి వార్షికోత్సవం జరగబోతుంది. దాని గురించి ప్రార్థన చేయండి. మంచి వాతావరణాన్ని దేవుడిచ్చేలాగిన, దేవుడికి మహిమకరంగా దేవుడు ఆ కార్యక్రమాన్ని ఆయన మహిమకరంగా జరగడానికి దేవుడు కృప చూపులాగిన మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ పరిచయం ఇంకా దీవించబడేటట్లుగా ఇంకా అనేక ప్రాంతాలకు ఈ సువార్తను ప్రకటించాలని భారంతో ఆశతో ఉన్నాం. కాబట్టి ఏ స్థలములోనైనా సరే సువార్త ప్రకటించబడాలి అని ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే, మరి మీరు ఏర్పాటు చేసే కూడికలలో వాక్యాన్ని అందించాలి అని ఒకవేళ ఆలోచన మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఆహ్వానించండి. అవకాశం మేర తప్పకుండా ఈ వర్తమానాలను ఆ స్థలంలో కూడా ప్రభు చిత్త ప్రకారం వచ్చి ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఇచ్చిన పరిచర్య గురించి మీ ప్రార్థనలో తప్పకుండా ఎత్తుపట్టుకోండి. దేవుడే రాగల దినాల్లో మా ఆశలను నెరవేర్చాలని నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దయచేసి మాతో కలిసి ప్రార్థన చేయండి. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది పరిశీలి శాస్త్రుల గురించి ఆనాడు మాట్లాడుతున్న మాట. ప్రభువారు మానవుల కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తారంట, వ్యర్థముగా ఆరాధిస్తారంట. అంటే ఆ ఆరాధనలో ప్రయోజనం ఉండదు. ఆ ఆరాధన దేవుడి సన్నిధికి చేరదు, అది దేవుడి చేత అంగీకరించబడదు. చూసారా, కయ్యూని యొక్క అర్పణ అంగీకరించబడినట్లుగా వీరి ఆరాధన అంగీకరించబడదు. కారణము వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎందుకు వ్యర్థం అంటే మానవుల యొక్క
కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించచ్చు. ఈరోజు ప్రియదేవుని పెట్టారా, పరిస్థితులు అలాగే ఉన్నాయి. నాకు తోచింది అది దైవోపదేశమని, నేను ప్రారంభించింది అది దైవోపదేశమని, మానవుడు కల్పించింది అది దైవోపదేశమని బోధిస్తున్న రోజుల్లో ఉంటూ ఉన్నాం. అదే పద్ధతులని, అదే కంపల్సరీ అని అనుసరించే స్థితిగతుల్లో ఈరోజు సంఘం వెళుతూ ఉంది. వాక్యాన్ని ప్రక్కన పెట్టి మానవుల పద్ధతుల వైపు సంఘము అడుగులు వేస్తూ ఉంది. ఒక ఆరాధన చేయడం విషయంలో కానీ, మిగిలిన కార్యక్రమాలను మరి ఏర్పాటు చేయని విషయంలో కానీ క్రైస్తవులుగా ఈరోజు చాలామంది వివాహాలు కానీ, చాలామంది వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మానవుల పద్ధతులను అనుసరించి వారు నడుస్తున్నారు కదూ, ఆ కార్యక్రమాలు జరిగిస్తున్నారు కదూ. పేరుకు మాత్రం క్రైస్తవులను చెప్పుకుంటూ దైవోపదేశాలను ప్రక్కన పెట్టి మానవ పద్ధతులను దైవోపదేశములుగా వారు అంగీకరించి, అలాగే మానవ పద్ధతులను దైవోపదేశములుగా బోధించేవారు కూడా ఉండడాన్ని బట్టి మనుషులు అంచకాల్లో దురద చెవులు కలిగిన వారిగా ఉంటారు. ఫ్లెక్సిబుల్ దానికి ఇష్టపడతారు, వారికి నచ్చినట్టుగా బోధిస్తే ఇష్టపడతారు, వారికి నచ్చినట్టుగా ఎటైనా వెళ్ళాలి, ఎటైనా చేయొచ్చంటే అటువంటి బోధలకు ఆకర్షింపబడుతున్న దినాలు ఇవి. చూసారా, మానవ పద్ధతులు దైవోపదేశములని బోధించేవారు ఉన్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎరిగిన దానవగా ఏది దేవుని పద్ధతో, ఏది దేవుని పద్ధతి కాదో, ఏది దేవుడికి ఇష్టమైనదో, ఏది దేవుడికి ఇష్టం కానదో, ఏది వాక్య పద్ధతో, ఏది వాక్యానుసారము కానదో నువ్వు ఎరిగిన దానవై, వాక్యాన్ని చదివిన దానవై, క్షుణ్ణంగా తెలిసిన దానవై దాని ప్రకారం వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఈరోజు వింత వింత పోకడలు, వింత వింత పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డ, నిజమే, ఏదైనా ఒకటి చేయాలంటే అది ఆ దైవోపదేశము కంటే మానవ పద్ధతిని దైవోపదేశముగా బోధిస్తూ ఉంటే అది నిజమే అని నమ్మి వెళుతున్న వారు ఉన్నారు. అవును ప్రియ బిడ్డలారా, ఆ అహరోనుని ఏం చేశారు? దూడలను తయారు చేయమన్నారు. ఆ దూడలను తయారు చేస్తే వారే దేవుడని ఆ రోజు పూజించి అక్కడ నాట్యం చేశారు. చూసారా? అవును ప్రియ బిడ్డలారా, జాగ్రత్త, దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. మానవుల పద్ధతులని దైవోపదేశములుగా బోధించే వారి క్రమము నుండి తప్పిపో. మానవ పద్ధతుల దైవోపదేశములని బోధించే వారి విషయంలో, లేకపోతే నడిపించే వారి విషయంలో అటువంటి పద్ధతులను నడుస్తుంటే జాగ్రత్త. దేవుని సందులో దైవోపదేశము కానిదాన్ని, దైవ పద్ధతి కానిదాన్ని అవలంబించుకో. దైవ పద్ధతి ఏదో దాన్ని ఎరిగి అనుసరిస్తే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మరొక దినము మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు. వందనాలు. ఉదయకాలం నాయన మానవ పద్ధతులను దైవోపదేశములని ప్రోవా బోధిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆరాధన నిష్ప్రయోజనమైపోతున్నాయని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఆరాధన చేస్తున్నారు కానీ నిష్ప్రయోజనమైపోతున్నాయి. కారణము అయ్యా, మానవ అయా పద్ధతులు దైవోపదేశములుగా అంగీకరించి ఆ బోధలు మండి ముందుకు వెళుతూ ఉన్నారయ్యా. మంచి దినాల్లో అనైనా ఏర్పరచబడిన వారి సైతం మోసపరచబడుతున్న దినాలలో కనబడుతున్నారు. కాబట్టి మెలకువలు దయచేయండి నాయన, అజ్ఞానం తీసివేయండి నాయన. అయ్యానైనా ఆలోచన విధానం మార్చండి నాయన. అయ్యానైనా స్తోత్రాలు. ఫ్లెక్సిబిలిటీకి ప్రోభా అలవాటైన క్రైస్తవత్వంగా కాదు కానీ వాక్యానికి నాయన తమ్ముడు తాము కట్టుకునే వారికి ముందు కొనసాగడానికి సాధ్యం చేయండి. ఆసుపత్రిలో బలహీనలు బలపరచండి, రోగులని వారిని స్వస్థపరచండి, అనారోగ్యంగా వారిని ముట్టండి. అయ్యానని స్తోత్రాల గర్భాల కొరకు ఎదురు చూస్తున్నవారు, గర్భవరంతో ఉన్నవారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, అయ్యానని స్తోత్రాలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ సమాధానం ఉందో, ఏ భార్య భర్తల మధ్య అసమాధానం ఉందో సమాధానం కలిగించేయండి. కన్నీళ్లతో వింటూ ఉంటే ప్రభా సమాధానం తెచ్చేయండి. వారి కన్నీటిని తొడవండి నాయన. సమాధానం ఇచ్చి మీరు బలపరచమని ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ అవి మీరు తోడి ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.